కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర 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 డింగిర. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. మీసాల గురువప్ప ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన సాంగ్ ఎంత వైరల్ అయిందో ఆయన కూడా అంతే వైరల్ అయ్యారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తే ఈ రోజుకి ఎట్టకేళ్ళకి నాకైతే దొరికారు. మరి ఆయనతో మాట్లాడతాము. చాలా విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ ఆయన కూడా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, ఏసేదైన బట్టి చాలా బాగున్నారు. ఏమైపోయారండి అసలు? ఎందుకని మా మీద ఏమైనా కక్ష కట్టారా? అసలు దొరకట్లేదు ఎక్కడ కూడా. దాదాపు 100-150 టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి మర్యాదగా ఇంటర్వ్యూ ఇమ్మంటున్నారు. మర్యాదగా ఇమ్మంటున్నారా? ఏమంటుంటే నా భార్య పిల్లలు బాధపడుతున్నారు, వద్దు అలాగ వెళ్ళొద్దని. కానీ అంటే మీరు పెద్దవారు కాబట్టి వెళ్తేనే అందరికి అర్థమవుతుందని చెప్పి నేను వచ్చానమ్మా. ఓకే ఓకే. మీసాల గురువప్ప గారు, ముందుగా ఈ మీసాల అంటే ఏంటి? మీ ఇంటి పేరా? కాదండి, విక్నేమ్. అది విక్నేమ్ అంటే ముద్దు పేరా? ముద్దు పేరు. ఓ ముద్దు. ఆంబోతేంకన్నా దున్నపోతులేరయ్యా మీసాల గురవప్ప. అంటే ఎందుకు మీకు అదే నిక్ నేమ్గా పెట్టాలని ఎందుకు అనిపించింది? అప్పుడు మీరు ఏమన్నా మీసాలు గట్టిగా వేసుకొని తిరిగే వల్ల? ఎందుకు అలా పెట్టారు? ఓకే. మీరు ఎప్పుడు అడగలేదా ఎందుకు నన్ను అట్లా పిలుస్తున్నారు ఏంటి అని? నాకే ముద్దుకుంటే ఎందుకు అడుగుతా నేను? ఆ పేరు నాకు ముద్దుగా ఉంది, నేను అడగల. అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం చిన్నతనం నుంచి నన్ను గురవయ్య అనేవాళ్ళు. ఎక్కడ సార్ మీరు పుట్టి పెరిగింది? మొత్తం మాది భద్రాచలం దగ్గర కొంట అనే ప్రాంతం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల్లో అడుగు ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతాల్లో 18 రకాల అడుగు మనుషులు జీవించే ప్రాంతాలే. ఆ ప్రాంతం అంతా కూడా వెనకబడిన జాతులు. ముఖ్యంగా అక్కడ జాతుల విధానాలు ఏంటంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా ఈనాటికి కూడా 170% మందికి నాగరికత అంటే తెలియదు. వస్త్రాలు కట్టుకోవడం కానీ, ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, రాజకీయాలు ఎన్ని వాళ్ళకేం తెలియదు. ఈ సెల్ ఫోన్లు, సినిమాలు వాళ్ళకి తెలియదు. అలాంటి అనాగరికమైన మా జాతి. అయితే కొంతమంది ఆ రోజుల్లో కొంతమంది ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా మా అడవిలో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడిన మా ఆడపిల్లల్ని కొందరు దుర్మార్గులు కొద్దిగా పాడు చేసి బాధ పెడుతూ ఉండేవారు. మా పెద్దలు ఇలా ఎందుకయ్యా మా అడవిలో పుట్టి అడవిలో చేసి అనాగరికులేమో, ఎందుకు మా ఆడవాళ్ళ మీద ఇలాగ మీరు ఇలా చేస్తున్నారని, ఎందుకు చంపుతున్నారని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో భయపెట్టేసేవారు. భయపెట్టి బాధ పెడుతుంటే అలాంటి టైంలో మా జాతిలో ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలోనే ఇలాగైతే కొంతకాలానికి అడవిలో ఉన్న ఆడజాతి నశించిపోద్ది. ఆడజాతి నశించిపోతే అడవి జాతి నశించిపోద్ది. ఎలాగైనా మన ఆడజాతిని కాపాడుకోవటానికి, ఏదో రకంగా మన ఆడవాళ్ళని కాపాడుకోవటానికి ఒక జంతువుని తయారు చేద్దామని వాళ్ళు అనుకున్న టైంలో నేను అడవిలో ఆంబోతెంకన్న చిన్న కొడుకుని, ఆఖరి కొడుకుకి పుట్టాను. అప్పుడు మా నాన్న ఆంబోతెంకన్న, ఎడుగో నా కొడుకు మీసాల గురప్ప, వీడిని మన ఆడపిల్లల్ని కాపాడుకొని ఒక జంతువుగా మనం మారుద్దామని వాళ్ళు మాట్లాడేసుకొని అడవిలో ఉన్నటువంటి కొన్ని అడవి మందులు, ఇది మాత్రం బాగా వినాలి అందరూ, అడవి మందులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పాములు గరిచిన, పామిషం తాగిన మనుషుల్ని సావనేకుండా కొంతకాలం కాపాడే అడవి మందులు కొన్ని ఉన్నాయి. ఆ అడవి మందులు ముందు నాకు త్రాగించారన్నమాట. వాడి శక్తి ఉన్నంతకాలం, మనిషి శరీరంలో ఉన్నంతకాలం పామిషం తాగినా, పాములు గరిచినా మనిషి చావడం. వాడి శక్తి తగ్గిపోయి చచ్చిపోతాడు. అందుకే ముందు నా తండ్రిని, మా బంధువులు అవి త్రాగించి, ఆ తదుపరి నేను పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాలు నాకు వయసు వచ్చే వరకు అలాగా 5 రకాల పాముషంతో కొద్దిగా నేను తినే ఆహారంలో, నీళ్ళలో కొద్దిగా పామిషం కలుపుతూ తాపిస్తూ ఉండేవారు. అలా. కానీ ఏం కాదా అండి పాము విషం తింటే? ఏం కాదా? ఇప్పుడే మీకు చెప్పింది. అడవి మందులు ముందు త్రాగించేశారు నాకు. అడవి మందుల శక్తి నాలో ఉన్నంతకాలం ఎన్ని పాములు తాగినా, పాములు కరిచినా ఏ మనిషికి వ్యాపారం జరగదు. అంటే శరీరంలో ఉన్నంతకాలం ఆ మందుల శక్తి తగ్గిపోయి చచ్చిపోతాడు. ఎన్నేళ్ళ వరకు ఉంటుంది ఆ శక్తి ఆ మందులది? నాకైతే 18 సంవత్సరాలు, పుట్టిన కాడ నుంచి 18 ఏళ్ళ వరకు
నేను బతికే ఉన్నా. అలాగా 13 సంవత్సరాల దాకా అలా విషయం దాగిస్తూనే ఉన్నారు. అలా ఉండగా కొంతకాలం అయిపోయిన తర్వాత అక్కడ అడవిలో ఎవరైనా వచ్చి మా అడవి ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళు వేసే కేకలు సావు కేకలు నాకు వినపడితే చాలు నేను వెళ్ళిపోయేవాడిని. నన్ను పిలిచేవారు. ఒకవేళ వాళ్ళ కేకలు నాకు వినపడితే వెళ్ళేవాడిని. వినపడకపోతే నా తండ్రి మా బంధువులను పిలిచేవారు. మీసగరప్ప వర్రా జాంచే కురుకురే అని అరిచేవారు. అప్పుడు అంటే నేను వెళ్ళిపోయేవాడిని. అంటే ఒక్కొక్క మాట అప్పుడు పోలీసు వారి దగ్గర కుక్కలు పెంచుతారు కదా, అలాగే సేమ్ ఎల్లమంటే వెళ్ళిపోయాడు అంతే. కర్రమంటే కరిచేసేవాడిని, గెలమంటే గిల్లేసేవాడిని. నా పని అది. వెళ్ళిపోయేవాడిని. నా పని అంటే అడవుల్లో ఉన్న మా ఆడపిల్లలకి ఎవరైనా హాని చేస్తే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు బలంగా ఉండేవాళ్ళ? బలంగా అంటే ఇక అదే చిన్నపిల్ల వయసు కదా, వెళ్ళిపోయేవాడిని. ఆడెంతలా ఉన్నా, ఎంత ఎత్తున్నా, తుపాకులు ఉన్నా, బాంబులు ఉన్నా, నాకు ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే నేను చచ్చిపోయినా సరే ఆడవాళ్ళని బతికించాలి. అది నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అనమాట. వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా చేతి గోలతో గిల్లేసేవాడిని, నా నోట్లు పాలతో కరిచేసేవాడిని. చెట్ల మీద వేలాడుతుండే ఓడల్లాగా తాళ్ళు అవి పట్టుకొని ఉయ్యాలకి తన్నేసేవాడిని. నా చేతిగోరు కానీ కాలుగోరు కానీ నా నోట్లు పొల్లు కానీ ఎదురు మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామేశం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిరి కానీ చచ్చిపోతుండే అనమాట. అయితే ఆడపిల్లల్ని బాధ పెడుతుంటే వాళ్ళు నన్ను చూసి పారిపోతే నేను వాళ్ళు ఎంటపడేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. మరీ వదలకుండా ఆ పిల్లల్ని బాధ పెడుతుంటే మాత్రం ఇక నాకు చాలా కోపం వచ్చేసేది అనమాట. అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా చేతులు గిల్లేసేవాడిని అంతే. అలాగా కొంతకాలం 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలాగే నేను ఆడవాళ్ళని కాపాడుకుంటున్న టైంలో 18వ సంవత్సరం వచ్చేసరికి నాలో ఉన్నటువంటి ముందుగా ఈ పాము ఆ విషయానికి ముందు ఈ సావకుండా నేను తాగాను కదా అడుగు మందులు, ఆడి శక్తి నాలో తగ్గిపోయింది. ఎప్పుడే తగ్గిపోయిందో ఈ పాము విషయం అప్పుడు నా గుండెకి పట్టిందన్నమాట. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే మన వస్త్రాలు బాగా ఉతికి పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరం మనం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, ఎవరో చేయి తీసుకొచ్చి నా ఎదలను పెట్టి నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద ఏడిచాను, తండ్రి బతికించు లేదా చంపేసేయి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా తండ్రికి బాధ కలిగి కొడుకు నువ్వు భయపడకు, నేను పామేశ్వం పోసాను, పామేశ్వం తీసేవస్తే నాదే అని చెప్పి అడవులో ఉన్న అడుగు మందులు తీసుకొచ్చి నాకు త్రాగించాడు. వాటి వల్ల తగ్గలేదు. సహజంగా నా తండ్రి ఆంబోత్యంగానే ఒక మాంత్రికుడు. ఆ మంత్రాలు తంత్రాలు కనగళ్ళు చేతబడులు కాశ్మీర క్షుద్ర శక్తులు కొన్ని ఉంటాయి, వాటిని నా మీద ప్రయోగం చేశాడు. దెయ్యాలను పిలిచాడు. దెయ్యాల వల్ల కానీ అడుగు మందుల వల్ల కానీ మంత్రాల వల్ల నా రోగం తగ్గల, అడవులో నాటు మందులు ఆయుర్వేదాలు నా రోగం తగ్గల. తెలంగాణలో ఆ రోజులో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉండేవారు, నాకు అంత పేరు తెలియదు కానీ మా నాన్నగారికి మంచి పరిచయం. ఆయన ద్వారా నన్ను హైదరాబాదు ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చారంట. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి ఈ అబ్బాయి నిలువెల్ల పాము నిండిపోయి ఉన్నాడు, చచ్చిపోతాడు బతకడు అని చెప్పగానే మా నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఏడిశాడు. నా దగ్గర ఏడిశాడు, కొడుకా గురప్ప నీకు పామిష్టం పెంచడానికి కారణం అడవుల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికించడానికి. నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నీకు పామేశ్వం పోసే నేనే నీ పామేశ్వం తెద్దామనుకున్నా, కానీ నాకు కుదరట్లేదు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏమన్నాడు, ఏంటి చెప్పండి నాన్న. ఏం లేదు నాయన, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరో మాకు తెలియదు. మన కులాచార్య ప్రకారంగా పరాయ దేవుడు నమ్ముకుంటే చంపేస్తాం, బతకనేమో. కాబట్టి మీ అమ్మని నేనే స్వయంగా బాధ పెట్టి ఎందుకు నమ్ముకున్నామని కొట్టాను. నా దెబ్బలకే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయే ముందు, మీ అమ్మ చనిపోతున్న టైంలో నువ్వు ఇంకొక 5 నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను, పసిగుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన చేతులతో పట్టుకొని తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడం నా కల్లార విన్నా చెవులార విన్నా. కొడుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మ చనిపోతే సరిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించిన పూజించిన ఆ దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడు అని నాకు చెప్పాడు. అప్పుడు నాకు ఒక బాధ కలిగింది. అదేమనండి, ఒక దేవుడు నమ్ముకుంటే మమ్మల్ని చంపేశారా? ఒక దేవుడి కోసం కూడా మా అమ్మ చచ్చిపోవడం సిద్ధపడిపోయిందా? మా అమ్మ దేవుడి కోసం చచ్చిపోయిందంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. అయితే నా తల్లి దేవుడే నన్ను కాపాడతాడు, ఆయన ఎవరో తెలుసుకుందామని చెప్పి కొద్దిగా నాకు బాధ కలిగి నాకు చాలా ఏడ్చుకుంటా చెట్టు ఎక్కిపోయాను. చెట్టు అలాగ ఎక్కిపోతుంటే ఆ చెట్టు శటారకం వెళ్ళిపోయాను.
వెళ్ళి ఆకాశంగా చూస్తూ నాకు వచ్చిన మాటలు, నాకు క్రైస్తవుని కాదు, నా తండ్రి క్రైస్తవు, మా తాతలు క్రైస్తవులు కాదు, నాకు ప్రార్థన కూడా చేత కాదు, నాకు వచ్చిన మాటలు ఏడుస్తున్నాను చెట్టెక్కి పైన చూస్తూ, తల్లి నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు, నన్ను బతికించు అని ఏడుస్తున్నా. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో క్రూరమైన ఆ జంతువుల మధ్య భయంకర అడవిలో నిలువెల్ల నడినెత్తి నుంచి అరికాల దాకా నిలువెల్ల పామిషంతో రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. మనుషులుగా నా దగ్గరికి ఎవరు రారు. నా దగ్గరికి పాస్టర్ గారులు కానీ మీలాంటి వాళ్ళకి వచ్చి నాకు మేలు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నా చుట్టూ జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, క్రూర మృగాలు. నా దగ్గరికి రావాలంటే ఆడిని దాటుకొని రావాలి, ఎవరు రారు. మనుషులు చూడని పట్టించుకొనని అలాంటి క్రూరమైన జంతువు నేను. అయితే నన్ను భగవంతుడు చూశాడు. మనుషులు రాలేరని తెలుసుకున్న దేవుడు, సాక్షాత్తుగా పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని, నేను ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల ఎత్తు దూరంలో ఒక తెల్లని వస్త్రాలతో ఒక దేవదూతలాగా అక్కడ దిగి నాకెళ్ళి చూస్తున్నారు. నేను అలాగే చూస్తున్నాను. అయితే గాల్లో నిలబడ్డారు ఆ మనిషి. ఏ మనిషి కూడా గాల్లో నిలబడరు. నేను అలా చూస్తున్నాను. మనిషి కాదు నాకు అర్థమైపోయింది. అలా చూస్తున్నా. ఆ దేవుని దూత నాకెళ్ళి చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో నాతో మాట్లాడుతున్నారు. చికమిగ మెసలు కొరప వాతిని జలతం కొర జలపన కాసుకొని జలపన దేహం ఏసు నెలదేకమే జే నెలదేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభుని. యేసు క్రీస్తు ప్రభు అనే మాట స్పష్టంగా నాకు వినబడుతుంది. నేను అలాగే చూస్తున్నాను. బాగా ఏడుస్తూ ఉన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా పక్కనే ఉండి నాతో నుండి అడవిలో తిరుగుతూ యేసు ప్రభు చరిత్ర అంతా నాకు చెప్తున్నారు. నాకు ఇప్పుడు తెలియదు కదా. అయితే అడవిలో దేవుని దూత నేను నడుస్తూ ఉన్నాను. నడుస్తుండగా నేనేం అడవిలో నడుస్తున్నాను, నా కాళ్ళు భూమి మీద ఆంతా ఉన్నాయి. కానీ దేవదూత కాళ్ళు కనిపించట్లే, నాకు గాల్లో తేలుతున్నారన్నమాట. నాకు అర్థమైపోయింది మనిషి కాదు, దేవుడు పంపించిన దేవదూత అని. 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి శాంతవర్ధన్ రావు గారు, ఆ లోకల్ పాస్టర్ గారు, డిజిఎస్ దినకరన్ గారు, చెన్నైలో ఉన్న మద్రాసులో ఉన్న అయ్యగారిని పిలిపించారు. అక్కడ లక్షల మంది జనం వచ్చారు ఆ సభలకి. దేవునితో ఇప్పుడు ఈ గుంటూరుకి నేనున్న అడవికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దేవుని దూత నా చేపట్టుకున్నారు. నేను ఆ సభలకి ట్రైన్లో వచ్చానో బస్సులో వచ్చానో ఏ వాహనం మీద వచ్చానో నాకు గుర్తులేదు. దేవుని దూత అలా చేపట్టుకున్నారు. నేను పట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిసరికి ఆ సభలో ఉన్నాను. అందుకనే మా దేవుడి పేరేనంటే ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు పేరే ఆశ్చర్యకరుడు అన్నమాట. ఇది మొత్తం కూడా ఏ సంవత్సరంలో జరిగింది? ఇయర్ ఏమైనా గుర్తుందా? 84 అవతల అనమాట, అవతల. అయితే నేను అప్పుడు 84 నేను ఆ సభలోకి వచ్చాను. ఆ సభలో ఉన్నాను. లక్షల మంది ఆ సభలో ఉన్నారు. అది క్రిస్టియన్ మీటింగ్ అని కానీ ఇంకోటి నాకు తెలియదు. కానీ నాకున్న ఆ దేవునితో చెప్పిన వాక్యాలన్నీ, అంటే ఆ వాక్యాలు, ఆ మాటలు, ప్రభు గురించి చెప్పడం అన్నీ నాకు మనసులో ఉండిపోయింది. నేను అలాగా సభల్లోకి వెళ్ళాను. అందరు నిలబడి చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిస్తున్నారు. నేను కూడా చేతులు పైకెత్తి ఆరాధిస్తున్నాను. ఆరాధిస్తూ నాకు తెలియని మాటల మాట నేను అలాగే చూస్తున్నాను. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం కూడా నా చేత కాదు. కళ్ళు తెరిచి చూస్తున్నాను, ఆకాశం వెళ్ళి చూస్తూ ఏడుస్తూ ఒక మాట అంటున్నా నాలో నుంచి, దేవుడా యేసయ్యా, నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పవండా, నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు, నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నన్ను బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానని దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. అలా మొక్కుబడి చేసుకొని అలా చూస్తుండగానే ఆకాశంలో నుంచి ఒక తెల్లని వెలుగు, ఇప్పుడు ఈ లైటింగ్ కంటే నూరంతెట్లుగా నేను చూడలేని కాంతి అన్నమాట, అంత కాంతితో ఒక వెలుగు నాకు కనబడుతుంది. ఆ వెలుగులో నుండి దగ మెరుస్తున్న ఇంకా వెలుగు కలిగినటువంటి
యేసు ప్రభు చేయి, ఒక దేవుని చేయి అలా కనపడుతుంది నాకు. ఆ చేతి మధ్యలో నుంచి రక్తం కనబడుతుంది. ఆ రక్తము నా మీదకి వచ్చేసినట్లుగా నేను గ్రహిస్తూ ఉన్నా. కొద్ది నిమిషాల్లో కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత నాకు తెలియకుండానే వాంతుల రూపంగా నేను కక్కేస్తున్నాను. కొంతసేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను లెగిసాను. నాకంతా చాలా నీరసంగాను, లేకుంటే నా బాధండి ముందుగా అక్కడున్న పాస్టర్ గారులకి అక్కడున్న విశ్వాలు చెప్పుకున్నా. దేవుడేదో గొప్ప కార్యం చేశాడని. వాళ్ళు ఏం చేశారంటే కుక్క, పిల్లి, కోడి, పంది 4 జంతువులను తీసుకొచ్చి అక్కడ పెట్టారు, కట్టేశారు. వాటిని గిల్లి కరిచేయమన్నారు. అంటే అవి బతుకుంటే విషము లేనట్టు, చచ్చిపోతున్నట్టని పరీక్ష పెట్టారు. వెళ్ళాను, వాటిని గిల్లాను, కరిశాను, అవి బతికే ఉన్నాయి. వాళ్ళు సంతోషపడ్డారు. డాక్టర్ల చేత పరీక్షించుకున్నాను. ఏమంటే నాకు విషయం చూడమంటే వాళ్ళు పరీక్షించి అదేం లేదని చెప్పారు. నాకు సంతోషం అయిపోయింది. నా తండ్రి దగ్గరికి వెళ్ళాను, నా బంధువుల దగ్గరికి వెళ్ళాను, నా జరిగిందని చెప్పుకున్నాను. వాళ్ళు నమ్మలేదు ముందు. తర్వాత మా తండ్రి గారు ఎవరైతే నాకు పామేశం పోసారో నా వాళ్ళు నన్ను పరీక్షించి నా శరీరంలో పామేశం లేని తెలుసుకున్న మా తండ్రి ఆశ్చర్యపోయాడు. ఎలా పోయిందన్నాడు. అబ్బా తండ్రి 3,50,000 నా కోసం ఖర్చు పెట్టావు, నా రోగం తీయమని. హాస్పిటల్లో కానీ ఈ మందుల్లో కానీ నా రోగం తగ్గలేదు. ఇటీవల నా తల్లి దేవుడే యేసుప్రభు నమ్ముకున్నాను. యేసుప్రభు నమ్ముకుంటే 3,50,000 ఖర్చు పెట్టినప్పుడు నా రోగం ఒక్క పైసా ఖర్చు లేకుండా యేసుప్రభుని స్వస్థపరిచాడు. నేను యేసుప్రభు నమ్ముకున్నాను అని చెప్తే నా తండ్రి ఆశ్చర్యపోయాడు. మా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లబా దేబా దేబా లబా అని 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి, ఖరీదైన మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు వేసేసి వాడిని కాల్చేశాడు. ఎందుకు కాల్చాడంటే మంత్రశక్తులు శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రుడు నా తండ్రి యేసు ప్రభు నమ్ముకున్నాడు. నేనేం చెప్పలా నమ్ముకోమని, నన్ను యేసు ప్రభు కాపాడాడు, నువ్వు నమ్ముకోమని చెప్పలా. ఆయన తెలుసుకొని నమ్ముకున్నాడు. ఆ తర్వాత మా బంధువులు, మా రక్త సంబంధులు అందరు కలిసి చాలా సంతోషపడ్డారు నేను ఆ భగవంతుడు రక్షించాడని. అక్కడి నుంచి నాకు పెళ్ళైంది. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? చెప్తా. నాకు చక్కన ఎవరో కాదు, నా సొంత అక్క కూతురే అన్నమాట. నన్ను ఇష్టపడి, అసలు ఈ విషయం మనిషికి ఎవరు పెళ్లి చేసుకుంటారు? విషయం చూసి పారిపోతారు. దేవుడే ఆ మనసులో కలిగించి నాకు ఇష్టపడేలాగా ఆయన చేశాడు. చక్కగా వివాహం చేసుకున్నాను. చక్కని భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. 3 పిల్లల్ని ఇచ్చాడు. ఈ విషయం మనిషికి, ఈ దౌర్భాగ్యుడికి, దిక్కు మొక్కలని గతి లేని అడవిలో పుట్టి భయంకరమైన విషయంతో చనిపోవాల్సిన నన్ను యేసయ్య నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి భార్యనిచ్చి 3 పిల్లల్ని ఇచ్చాడు. 2 పాపలు, 1 బాబు. అయితే బాబు చిన్నతనంలోనే కొద్దిగా పరిస్థితులు బాగలేక చనిపోయాడు. 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. పెద్ద కూతురు పేరు సువార్తరాణి, పెద్దలుడి పేరు సువార్తరాజు. వాళ్ళిద్దరూ గుడివాడ పట్టణంలో యేసు ప్రభు సేవ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి 1 బాబు, పాప. చిన్న అమ్మాయికి చిన్నలుడు సంతోషు, చిన్న కూతురు ప్రేమజ్యోతి. వాళ్ళిద్దరు పాపలు విజయవాడలో చిన్న జాబులు చేసుకుని ఉంటున్నారు. ఇది నా పరిస్థితి. అయితే యేసు ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ 84లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు. 89లో నుంచి నా సువార్త స్టార్ట్ అయింది, దేవుని సువార్త. ఎందుకు స్టార్ట్ అయిందంటే మధ్యలో నేను చదువుకుందుకు తక్కువ చదువుకున్నానమ్మా. అంటే నార్మల్గా ట్రైబల్ ఏరియాస్లోని స్కూళ్ళు ఉండడం అనేది చాలా అరుదు. అసలు చదువు తెలియదు, మా నాన్నకే తెలియదు, ఎవరికి తెలియదు, మా అన్నలకే తెలియదు. ఇప్పుడుగా ఆలరావు, నా భార్య కూడా ఆలరావు. మా వాళ్ళకి ఎవరు చదువు లేదు. నేనే ఫస్ట్ అనమాట. చదవడం కూడా నేనే ఫస్ట్. ఎందుకు చదువుకున్నానంటే నేను ప్రభు స్వస్థపరిచాడని గుడివాడ, అంటే మా బంధువులందరూ కలిసి గుడివాడ వచ్చేసారు. గుడివాడ కృష్ణా జిల్లా గుడివాడ వచ్చేసారు. అక్కడ పాముల జాతి అని పేరు పెట్టుకున్నారు. అంటే అడవి మనుషులు అంటే ఏదో రంగు ఉందని చెప్పేసి పెద్దలు ఏదో వదిలేసుకొని పాముల జాతిని పెట్టుకుంటే కొంతకాలం తర్వాత ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఉన్న హయాంలో, కాంగ్రెస్ టైంలో ఆ పేదలకి, అంటే మాలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాల్లోనే ఉంటుండగా నాకు ఒక చిన్న కోరిక అనమాట. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు కదా,
స్వస్థపరిచినటువంటి యేసు ప్రభుకి ఆయన చర్చికి వెళ్ళాలి అని ఆశ కలిగింది. అలాగ వెళ్ళటం ప్రారంభించాను. మా నాన్నగారు వద్దన్నారు. చర్చికి వెళ్ళవద్దు, ఏమవుతుందో మనం కాదు కదా అన్నాడు. లేదు నేను వెళ్తా అని చెప్పేసి వెళ్తున్నాను. అలా వెళ్తుండగా ఒక రోజున మా పాస్టర్ గారు బైబిల్ తీసుకొని యేసయ్య మాటలు చెప్తున్నాడు. అది బైబిల్ గురించి నాకు తెలియదు. మా పాస్టర్ గారిని అడిగాను, అయ్యగారు మీరు చదివే బుక్ ఏంటని. ఇది బుక్ కాదు నాన్న, దేవుడు సాక్షాత్తుగా దేవదేవుడే రాయించినటువంటి అద్భుతమైనటువంటి బైబిల్. ఇది జీవగ్రంథం, దైవ గ్రంథం. 40 మంది భక్తుల్లోకి వెళ్ళి మనుషుల ఆలోచన కాకుండా దేవుని ఆలోచన రాసింది. ఈ గ్రంథం జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది విపులంగా రాయబడిన అద్భుతమైన దేవుని గ్రంథం బైబిల్ గ్రంథం. దీన్ని చదివిన వారు ధన్యులు. కాబట్టి దీన్ని చదివితే నీ జీవితం బాగుపడుద్ది. దేవుడు రాయించిన గ్రంథం అన్నగా చెబుతూ నాకు ఆలోచన కలిగింది. దేవుడే స్వయంగా నన్ను కాపాడిన, నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభువే స్వయంగా ఈ బైబిల్ రాసి ఉంటే ఖచ్చితంగా నా గురించి కూడా ఇది రాసి ఉంటాడు. నేను ఎవరో చదివితే చెప్తే నేను వింటేందుకు, నా కళ్ళతో నేను బైబిల్ చదవాలని, కేవలం బైబిల్ చదవడం కోసమే నేను బడిలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. అప్పటికి నా వయసు 18 సంవత్సరాలు. చదివించేవారు లేక, మా నాన్నకి చదువు తెలియదు, చదవడం డబ్బులు కావాలి. అప్పుడు నాకు అర్థమైపోయింది నన్ను చదివించరని. అప్పుడు నాకు చిన్న ఆలోచన కలిగి కొంతమంది చేత నేను బతిలాడుకొని ఆ రోజులు తొక్కుడు రిక్షాలు ఉండేవండి. ఈ ఆటోల కంటే ముందు నేను రిక్షాలు నేర్చుకొని రాత్రులు రిక్షా నడుపుకొని పగలు ఆ వచ్చిన డబ్బులతో మా నాన్న కొంత ఇచ్చి కొంత డబ్బులతో నేను చదువుకున్నాను. 18 సంవత్సరాల వయసులో పలక బలపం తీసుకొని మామూలుగా ఈ బడిలో అంటే గవర్నమెంట్ స్కూల్లో 1వ తరగతిలో కూర్చున్నా. నన్ను చూసిన 1వ తరగతి పంతులమ్మ గారు నా జుట్టుని నన్ను చూసి 4 రోజులు సెలబెట్టారు ఆ బడిలో. ఎందుకంటే నా శరీరం అలా ఉండేది, నా పరిస్థితి అలా ఉండేది. పిల్లలు కూడా పారిపోయారు. అప్పుడు నేను టీచర్ లెక్క కాళ్ళు పట్టుకుని ఏడిచాను, అయ్యా నేను చదువుకోవాలయ్యా, నేను అనాగరికుడిని, గిరిజనుడిని, నాకు చదువు కావాలి, మీరు చదివించమని ఏడిస్తే నా మీద దయ ప్రేమ కలిగి టీచర్సు గుడివాడ గుడ్మన్పేట అనే ప్రాంతంలో CSI అనే స్కూల్లో 1వ తరగతి నుంచి 5 వరకు అక్కడ చదువుకున్నాను. 6 నుంచి 7 వరకు గుడివాడలో AGK స్కూల్ అనే ప్రాంతంలో చదువుకున్నాను. ఈ చదువుకోవడం వలన నాకు తెలుగు రావడం, తెలుగు చదవడము నాకు వచ్చేసింది. అప్పుడు దాదాపుగా నెల 15 రోజులు రిక్షా నడుపుకొని 15 రూపాయల ₹10 బైబిల్ కొనుక్కున్నా. ఆ రోజుల్లో ఎంతమ్మా, పైసా, 2 పైసలు, 3 పైసలు, పావలా అట్టుండే. 15 రూపాయలు అంటే నేను 15 రోజులు రిక్షా కష్టపడితే ఆ డబ్బులు వస్తే బైబిల్ కొనుక్కున్న రోజున నేను ఒక గొప్ప భాగ్యవంతుడిగా ఫీల్ అయిపోయాను అన్నమాట. ఎందుకంటే సృష్టికర్త దేవదేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క బైబిల్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ దైవగ్రంథం నాకు ఉందని చెప్పి నేను ఎంతో ఆనందపడిపోయి ఆ బైబిల్ నా గుండె కత్తుకున్నాను. అక్కడ నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను. మొత్తం చదివారా? బైబిల్ మొత్తం చదివేశారా? చాలాసార్లు చదివాను. బైబిలే నా జీవితం, బైబిలే నా ప్రాణం. ఈ బైబిల్ చదవడం వలన నా బ్రతికే మారిపోయింది. ఈ బైబిల్ లేకపోతే ఏనాడు చచ్చిపోయేవాడిని. ఈ బైబిల్ నా జీవితాన్ని అద్భుతంగా మార్చివేసింది. అయితే నేను అలాగా బైబిల్ చదువుతున్నప్పుడు నా జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటంటే 7వ తరగతి చదువుతున్నాను. అప్పుడు కొంతమంది నా పక్కన స్టూడెంట్ క్లాస్మేట్ వాళ్ళు ఏం చేశారంటే, గురయ్య నువ్వు ఎస్టీ వాడు కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ ఇస్తారా అని చెప్తే అప్పుడు నేను ఆశపడి గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకున్నాను. స్టేట్ బ్యాంకులో నాకు అటెండర్ పోస్ట్ వచ్చింది 7వ తరగతికే. వాళ్ళు ఏం చెప్పారంటే, సంవత్సరం నమ్మకంగా చేస్తే పర్మనెంట్ చేస్తామన్నారు. నేను అలాగ చేస్తున్నప్పుడు దేవుడు కొంతమంది దైవజనుల చేత అలాగే బైబిల్ రూపంగా అలాగే నేను నా మనస్సాక్షిగా చచ్చిపోయే నన్ను ప్రభువా నా బతికించు, నేను చచ్చిపోయేదాకా నీ సేవ చేస్తానని మొక్కుబడి చేసుకున్నా. ఫస్ట్ ప్రభు బతికించాడుగా నన్ను, మరి నేను ఆయన సేవ చేయకుండా ఈ పని చేస్తున్నానని ఆయన సేవ చేయాలిగా అని చెప్పి ఆ ఉద్యోగం మానేసేసి పూర్తిగా సేవకు వచ్చాను. 89 నుంచి నా సేవ స్టార్ట్ అయిపోయింది.
ఆంధ్ర, తెలంగాణ, మన భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం చిన్న పల్లెటూర్లు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు ఆ ప్రకారంగా దేవుడిని నడిపించాడు. నేను కాదు, దేవుడు నడిపించాడు నన్ను. మీరు అలా తిరుగుతూనే ఈ కోయి కోయి పాట ఎక్కడ పాడారు? ఏ ఊర్లో పాడారు? ఈ కోయి కోయి పాట అనేది దీనికి ఒక చిన్న మాట ఏంటంటే, నా చిన్నతనంలో ఇంకా అప్పుడే కొత్తగా ప్రభు నమ్మకం రోజుల్లో మా నాన్నగారు, మా బంధువులు, అంటే మా అందరు కాదు, కొంతమంది కుల పెద్దలు, అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వినేవాడు నేను. మన భాష అనాగరికన భాష, రాబోయే రోజులు ఇది భాష అంతరించిపోద్ది, కాల గమనంలో కలిసిపోద్ది ఇది. కాబట్టి ఇలాంటి భాషని ఎవరైనా మాట్లాడతారా? మన భాషను ఎవరైనా పైకి తీసుకొస్తారా? అసలు మనం తప్ప ఎవరు మాట్లాడరు దీన్ని అని వాళ్ళు అనుకుంటే బాధపడు. ఏనాటికైనా కాలంలో కలిసిపోద్ది, కనుమరుగైపోద్ది, మాసిపోద్ది ఈ భాష అనుకుంటుంటే నాకు అప్పుడు అనిపించింది, ఏనాటికైనా నా భాషని 10 మంది కనీసం ఆ భాష మొత్తం మాడకపోయినా ఒక్క మాటను అనేలాగా చేయాలి అని నాలోకి వచ్చి, అప్పుడు నేను మా నాన్న కోరిక తీర్చాలని నేను ప్రార్థన చేసుకునేవాడిని. యేసయ్య, ఈ భాషలో నిన్ను గురించి, కేవలం నిన్ను గురించి, నిన్ను స్తుతించుకునేలాగా నేను పాట రాయాలి, అట్టగా నాకు చేయ్యా అని అనుకునేవాడిని. అలాగున్నప్పుడు ఒక రోజున ఆ పొలం గట్లమ్మటి ఇక్కడ చిన్న ఫంక్షన్ జరిగింది మా ప్రాంతంలో. కొంతమంది ఆడపిల్లలు చేతులు పట్టుకొని చిన్న రాగం పాడుతున్నారు. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా అని వాళ్ళు చిన్న రాగం పాడుతుంటే వెంటనే అదే రాగాన్ని నేను నా ట్యూన్లో చేసుకొని, అప్పుడు పాట రాయడం చేత కదా కానీ నాలో నేనే అనుకుంటూ కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర 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 హోయ్ అంటే ఈ పాట స్టార్టింగ్ కాడి నుంచి ముగింపు వరకు ఈ పాటలో నేను బైబిల్ చదువుకున్నా కదా, ఆ బైబిల్ యొక్క మాటలు పెట్టేశాను అనమాట. ఫిలిప్పీ 4:4లో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్న ఆనందించుడి. కీర్తన 100:2 సంతోషముతో యెహోవాను సేవించుడి. ఈ 2 మాటలు కలుపుకొని బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళ బంధలు, మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు జాంజగండ్రో నెట్ల దేకమో జాంజగో యేసు నెట్ల దేకమో మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు జాంజగండ్రో అంటే మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు, భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కలిసి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉంటే మీరు వచ్చి యేసయ్య సన్నిధికి వస్తే యేసయ్య మీకు సంతోషం ఇస్తాడు. దేవుడే సంతోషం ఇస్తాడు. ఏ మనుషుల వల్ల సంతోషం రాదు, కేవలం యేసు ప్రభు వల్లే మీకు సంతోషం ఇస్తాడు. రండి అని అర్థం అన్నమాట. జాంజగండ్రు అంటే రండి రండి అని అర్థం, అదనమాట. అలాగా ఆ పాట పాడుతుండగా నా పాట పాడుకుంటున్నా. ఇలా ఉండగా ఒక రోజున ఒక సభలోకి వెళ్తున్నప్పుడు కోయి కోయి అని అంటున్నప్పుడు ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయిగో 80 కోండి కోయి అన్నాడు ఆ సభలోనే. ఆయన కోయి కోయి అన్నాడు అంతే. అక్కడ విన్న వాళ్ళందరూ కలిసి కోడిని కోయి మొదలెట్టారు. ఇక అదే ఇప్పుడు అట్లాగా వచ్చేసిందమ్మ. నేనన్నా కోడికోయనని అక్కడున్న ముసలి భక్తుడికి ఆనందం పెరిగిపోయి ఆ కోడికోయి అన్నాడు అంతే. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ ప్రకారంగా మీకు మనం చేసుకుంటున్నాను. దయచేసి ఇది కేవలము యేసు ప్రభు యొక్క పాట. ఇది యేసు ప్రభు పాటే. నా ప్రభుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, డ్యాన్స్ చేసుకుంటూ, గంతులేసుకున్న పాట ఇది. ఈ పాటని మీరు సంతోషంగా ఉంచండి, నేనేం కాదనను. కానీ దీనిని మాత్రం రాజకీయ నాయకులకు కానీ, సినిమా వాళ్ళకి కానీ, ఇతరులకు పెట్టి వాళ్ళ బాధపరచొద్దు, నన్ను కూడా బాధ పెట్టద్దు. ఓకే, కానీ మీరు అన్నారు కదా కోడికోయ్ అన్న పదాన్ని నేను వాడలేదు, వేరే వాళ్ళు వాడింది తీసుకొచ్చి పాటలో పెట్టారు అని చెప్పి. మరి కోయ్ కోయ్ కోడికోయ్ అని చెప్పి ఇప్పుడు మొత్తం కూడా ఈ వర్షనే ట్రెండ్ అవుతుంది. సో ఏసై గురించి అట్లా ఎట్లా పాడతారు, కోడికోయ్ అని మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి తర్వాత మీరు అందులో యాడ్ చేసి పాడారా ఎక్కడైనా మళ్ళీ కోడికోయ్ అని? నేను యాడ్ చేయలేదు, కానీ
ఇక అలా అంటుంటే ఆనందం తట్టుకోలేక చెప్పుకొని ఒక మాట అనేసాను. ఆ ఒక్క మాటకే ఇంత ట్రోల్ అయిపోయి ఎంతమంది భక్తులు ఆనందపడిపోయి ఈ పండగ పూట అందరు కోళ్ళు తినేశారు. సరే, విషయం ఏంటంటే ఆ రకంగా ఈ పాట వచ్చిందండి. నా కన్న తండ్రి కళని, నా జాతి వారి కళని, అంతరించిపోయి ఈ భాషని పైకి తీసుకొచ్చింది నా యేసయ్య నాతో తీసుకొచ్చాడు. ఇది ప్రపంచమంతా అనేకుల చేత ఆ మాట అనిపించుకునేలాగా దేవుడు చేశాడని నేను సంతోషపడుతున్నా. కొంతమంది పాటిని ఏడుస్తున్నారు, ఏడవండి, నేను ఏం చేయను. ఓకే, మీరు సినిమాలు చూడనన్నారు, ఫోన్లు పెద్దగా వాడనన్నారు. అసలు మీరు ఇంత ఫేమస్ అయ్యారని మీకు ఎవరు చెప్పారు ఫస్ట్? మీ పాట ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి. ఈ పాట నాకు కొంతమంది ఫోన్లు చేసి, నీకు ఇలాగ పాట ఈ పాట వైరల్ అయిపోతుంది, అసలు ఏదో చెప్పారమ్మా, టాప్ 100లోకి వెళ్ళిపోయావు, ట్రెండింగ్లో ఉన్నారా అని అన్నారు. ఓకే, టాప్ 1 ఏంటో నాకు అర్థం కాలేదు. ఏం జరిగిందంటే ఇక ఈ పాట చూపించారు నాకు. చూపిస్తే దాంట్లో కొన్ని పదాలు నాకు ఎందుకో బాధ, అంటే పాట బాగానే ఉంది కానీ వాళ్ళు పెట్టిన కింద వాళ్ళు నేను పాడుతుంటే కింద డ్యాన్స్ చేయడం, సినిమా వాళ్ళు డ్యాన్స్ చేయడం, ఇంకేదేదో రకరకాలు చేయడం, అది నా మనసు కొద్దిగా బాధేసింది. ఇప్పుడు అలా చేసేవాడు కనీసం నాకు చెప్పాలి కదా. రాసినోడు నేను, పాడినోడు నేను, ఏమయ్యా నువ్వు పాస్టర్ కాబట్టి ఇలా పెడదాం అనుకుంటున్నాం, పెట్టడం వద్దా అని నాకు చెప్పాలి వద్దామా? చెప్పకుండా వాళ్ళు ట్రోల్ చేసుకొని వాళ్ళు ఇష్టం చేసుకొని వాళ్ళు లక్షలను పెంచుకున్నారు. నాకు రూపాయి రాలేదు, మళ్ళీ రాసినోడు నేనే, పాడినోడు నేనే, నాకు ₹1 లేదు కానీ వాళ్ళు బాగా పెట్టుకొని డబ్బులు తీసుకున్నారు. పోనీ తీసుకున్న మాకు ఎంత వచ్చిందయ్యా, 1,00,000 వచ్చింది, కొంత ఎత్తామని అన్నోడు లేడు, అందరు పారిపోతున్నారు. కానీ పాడింది నేను, డబ్బులేం వాళ్ళకి, తిట్లేవు నాకు. మిమ్మల్ని ఎవరు తిడుతున్నారండి? అందరూ పొగుడుతున్నారుగా, ఏం పాడారు, డాన్స్ చేస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారుగా. అందుకని చెప్పి నాకు కూడా కొద్దిగా దాని గురించి ఇదండి దేవుని పాటమ్మా, యేసయ్య నా హృదయపూర్వకంగా పెట్టుకున్న పాట. నా జాతి వారు అంతరించిపోయే భాషని పైకి దేవుని ఆశ కలిగాను. కానీ నా తండ్రి కానీ బతికుంటే, ఆయన చనిపోయాడు లేడు, ఆయనే కానీ బతికుంటే ఈ రోజున ఆయనకు ఎంత సంతోషించేదో. ఈ మీడియా ముందుకు ఆయనే వచ్చి అన్ని విషయాలు నేను కదా ఆయన చెప్పేసేవాడు. కానీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేకుండా అయిపోయింది. అండ్ ఇంకొకటి సార్, ఎందుకు ఇంత ట్రోల్ చేశారంటే అందులో మీరు ప్లే చేసిన డాన్స్, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది అనుకోవచ్చా? ఎందుకంటే మీరు ఆ పాట పాడుతున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మైక్ పట్టుకొని మీరు డాన్స్ ఆడిన డాన్స్ కావచ్చు, అది మీరు చూసిన ఎన్ని తక్కువ డ్యాన్సులు, అసలు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు నేను డ్యాన్స్ చేస్తున్నానంటే, ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, నిలువెల్ల విషంతో నిండిపోయిన నా జీవితాన్ని యేసు ప్రభు నన్ను రక్షించాడు. నా దేవుణ్ణి స్తుతించడానికి నేను నా శరీరము, నా మనసు మొత్తం ఆయనకు అంకితం ఉంచాను కాబట్టి అసలు ఆ పాట మొత్తం ఏంటంటే, ఆనందిస్తాను కోయి కోయి, ఆనందిస్తాను కోయి కోయి, సంతోషిస్తాను కోయి కోయి, డ్యాన్స్ చేస్తాను. ఇంకొకటి చెప్తాను. బండి బంధూరే భయ బండి బంధూరే, గుడిని జమారే భయ భజన జమారే, ఆనందిస్తాను నేను డ్యాన్స్ చేస్తాను, సంతోషిస్తాను నేను గంతులేస్తాను. కారణం యేసయ్య నన్ను స్వస్థపరిచినందుకు, అదనమాట మొత్తానికి అది. కానీ పాపం తెలియక చాలామంది ఆ కుర్రోళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నాకేంటంటే అయ్యి అంటారు బాబు చేసుకోండి, నా ప్రభుని స్తుతిస్తున్నారని చెప్పి ప్రపంచమంతా ప్రభుని స్తుతిస్తున్నారు. అది నా హృదయానికి ఆనందం అయిపోయింది. ఓకే, నిజంగా ఈరోజు మీరు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి అసలు మీరెవరో కూడా తెలియని వారు ఇవాళ మొత్తం ఏపీ తెలంగాణలో మొత్తం కూడా తెలిసిపోయారు మీరు. సో ఈ ఫేమ్ మీకు ఇంత రావడం వల్ల, అంటే ఎప్పటి నుంచో నన్ను ఒకళ్ళు గుర్తించాలని ఏదో ఒకటి ఉంటుంది కదా, మనం కూడా జనాలందరికీ తెలియాలి అని చెప్పి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఒక స్టేజ్లో, నేను కూడా తెలియాలి అని. మరి ఈరోజు మీకు ఇంత ఫేమ్ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, బాధగా ఫీల్ అవుతున్నారా? నా జీవితంలో ఎప్పుడు నేను నన్ను అందరూ గుర్తించాలని ఏనాడు అనుకోలేరు. నేను దేవునికి ప్రార్థన కూడా చేయలేదు. నేను అనుకుంది ఏంటంటే, నీ సాక్షిగా నా జీవితంలో నీ సేవ చేసుకుంటూ నేను చనిపోవాలంతే. నీ సేవ తప్ప నాకు వేరే పని ఉంది. ఇంకోటి, మీరు అంతరించిపోతుంది అన్న భాష కూడా ఇవాళ మళ్ళీ అందరి నోట పలికించారు కదా. అది మా నాన్నగారు కోరిక కదా, దేవుడు అలా తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను మనుషులందరికీ కనపడాలని కానీ ఆశపడలేదు, కానీ ప్రభు నీ సేవలో నేను సాగాలని కోరుకున్నా. నేను అడిగింది ఒక్క మాటే. ప్రభు ఏం చెప్తాడండి బైబిల్లో, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అంటే మనం ఒకటి అడుగుతానంట, ఆయన 10 ఇస్తాడంట. నేను అడిగింది ఏంటి, అయ్యా నీ సేవ చేసుకుంటాను,
ఈ భారతదేశ ప్రపంచమంతా నీ సేవకుడుగా నన్ను గుర్తింపు చేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. నేను అడిగింది ఒక్క మాట, కానీ దేవుడు చేసింది నా తండ్రి కోరికను నెరవేర్చాడు, నన్నేమో ఎంత పైకి తీసుకొచ్చాడు. ఎస్. అండ్ సార్ మళ్ళీ మీరు ఈవెంట్లు కూడా వెళ్తున్నట్టున్నారుగా, మొత్తం మొన్న సంక్రాంతి పండుగకి భీమవరం మొన్న ఊర్లు కూడా వెళ్ళినట్టున్నారు కదా, మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినట్టున్నారు. చీఫ్ గెస్ట్ అంటే అది ఈవెంట్ అంటే కాదమ్మా, అదేంటంటే టోర్నమెంట్ జరిగింది విజయవాడలో జరిగింది. అది విజయవాడ రామరపాడులో మన యార్లగడ్డ గారు అక్కడ ఏర్పాటు చేశారు, ఎమ్మెల్యే గారి ద్వారా జరిగింది. అక్కడ వెంకటరావు గారు, యార్లగడ్డ వెంకటరావు గారు అని ఎమ్మెల్యే గారి తరఫున పిల్లలందరూ వేసుకుంటే అక్కడున్న కొందరు పిల్లలు, నేను అక్కడ ఉంటాను కాబట్టి నన్ను గుర్తుపెట్టి సార్ మీరు వచ్చి కొద్దిగా రండి, ఎమ్మెల్యే గారు వచ్చారన్నారు. వస్తే ఎమ్మెల్యే గారు అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గెస్టులు వచ్చారు. సార్ పాడమన్నారు. పాడితే ఇప్పుడు ఈ టోర్నమెంట్ గెలిచిన వారు ఓడిన వారు కూడా వచ్చి సంతోషంగా వాళ్ళ ఆనందం, వాళ్ళు క్రిస్టియన్ కాదు, వాళ్ళు అసలు ఎవరు క్రిస్టియన్ కాదు, నా పాటలకు ఆనందపడి నాకు తెలియకుండానే వాళ్ళు వచ్చి పూలు చల్లారు అనమాట. మొత్తం పువ్వులు జల్లి అందరూ వీడియోలు తీసుకుంటూ రీల్స్ చేస్తూ, ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి కదా. అది చూడలేదమ్మా. చూడలేదా మీరు? వైరల్ అయినాయి కాబట్టి ఇవ్వండి మాకు తెలిసినవి వెంటనే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది మొత్తం అందరికీ తెలిసిపోతుంది ఈరోజు. రీసెంట్గా మళ్ళీ ఇంకేదో కొత్త పాట రిలీజ్ చేసినట్టున్నారు సార్, ఏదో పాడినట్టున్నారు. ఇంకొక పాట ఏమైనా పాడారా ఈ మధ్యకాలంలో? తెలుగులో ఏం పాడలేదమ్మా, ఇదే ఈ పాటనే, ఈ ఒక్క పాటనే మన పలసరబాయికు రమణ గారి ద్వారా వారే రికార్డింగ్ చేసి పాడించారు. కలిసారు అయితే రమణని? వాళ్ళు ఇట్లాగే మీలాగా ఫోన్లు చేసి రమ్మంటే వెళ్ళాను, పాడమంటే పాడాను. దీంట్లో ఉన్న ప్రతి పదాలు కూడా యేసు ప్రభుని మహింపరుస్తూనే పాడాను నేను. దాంట్లో ఏ పదం కూడా యేసు ప్రభుది కాదంటాకి లేదు. కానీ ఒక మసిరిగాలు మగరగాలు అనేది మనుషుల్ని రండి, దేవుడి దగ్గర రండి, దేవుడు మీ కష్టాలు తీరుస్తాడు, దుఃఖంతో ఉన్నవారిని సంతోషింపజేస్తానని చెప్పి దేవుడు అన్నాడు. యోహాను సువార్తలో మీ దుఃఖమును సంతోషంగా మారుస్తాను, నా దగ్గర రమ్మన్నాడు. ఆ విషయం అంటది. సో మీరు ఇంత ట్రోల్ అయ్యారు, ఇంతమంది ఎంజాయ్ చేస్తున్న టైంలోని ఒక్కసారిగా మీ మీద ఎలిగేషన్స్ కూడా రావడం జరిగాయి. ఒక వ్యక్తి బయటకు వచ్చి అసలు అతను మంచోడే కాదు, కామాంధులు ఆడపిల్లల్ని అసలు మంచి దృష్టితో కూడా చూడడు అని చెప్పి ఒక వ్యక్తి బయటికి వీడియో చేయడం కూడా జరిగింది. ఏం చెప్తారు మరి దీని గురించి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా, మంచి ప్రశ్న వేశారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాల క్రితం నేను ఒక సభలో ఉన్నా, వరంగల్లోనూ ఎక్కడో కానీ ఒక సభలో ఉన్నా, ఆ ఊరంత గుర్తులేదు నాకు. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు చెప్పాడు, అయ్యా నీవు చాలా ఫేమస్ అవుతున్నావు, అంటే మీటింగ్ల వల్ల ఈ సభలో వల్ల చాలా ఫేమస్ అవుతున్నావు కాబట్టి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, నీల్ రాజు అని ఆయన ఉన్నాడు, ఆయన నీ సాక్ష్యం విన్నాడు కాబట్టి నీ గురించి మంచిగా చెప్పాలనుకుంటున్నాడు. ఇది ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మంచిగా చెప్పాలనుకుంటున్నాడు, మంచిగా చెప్తాడంట. ఒక 3 లక్షలు ఇమ్మన్నాడు, 3 లక్షలు ఇస్తే నీ గురించి మంచి చెప్తాడంట. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నీ గురించి చెడు చెప్తాడంట. ఆయన చేసి నిన్నే కాదు చాలామందికి చెప్పాడు అలాగా. ఆయన అంటే చాలా హడలు, పాస్టర్లే భయపడిపోతారు ఆయన అంతే. నీల్ రాజు అంటేనే భయపడిపోతారు. అది ఈ వీడియోలు పెడతాడంట, వీడియోలు పెట్టేసి అందరిని భయపడేస్తాడంట. నాకు అంతమంది ఆయన అసలు ఎవరో కూడా తెలియదు, నాకు ఆయన ఎవరో ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో నాకు తెలియదు. నేను అన్నానండి పేదవాడు, నేను ఇలాగ మీటింగ్లకు వచ్చి దేవుడు నాకు ఇచ్చి తిని బతికేవాడిని, నేను అంత డబ్బులు ఇవ్వలేనండి, నా వల్ల కాదన్న. అయితే నీ గురించి చెడుగు పెడతాడు అన్నాడు. సరే చేసుకోనేమండి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. కాదండి ఆయన పక్కన పోలీసు వారు ఉన్నారు, ఇదేంటి రాజకీయ నాయకులు ఉన్నారంట, ఆయన పక్కన చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సేవలోకి రానియకుండా అసలు సేవ చేయనీయకుండా మిమ్మల్ని తొక్కేస్తాడంట అని ఎన్నెన్నో చెప్పి వచ్చారు. ఏమని చేసుకోమను, నేను మాత్రం ₹1 ఇవ్వను, ఏమని చేసుకోమని చెప్పాను నన్ను. అయితే ఆయన చేసే తెలుగుగల పని అయితే కొంతమంది ఫోన్ల ద్వారా కూడా చెప్పారు. ఆ ఫోన్ రికార్డు కూడా ఉంది, అది మా పెద్దలకి నేను చూపిస్తాను, నాకంటూ మా గురువులు ఉన్నారు, వారి తర్వాత నేను చెప్పుకుంటాను. అయితే ఫోన్ల ద్వారా రికార్డింగ్ చేసి ఈయన ఫోన్లో మాట్లాడాడు. ఇట్లా ఆయనకు ఒక బ్యాచ్ ఉందన్నమాట, వాళ్ళు మాట్లాడతారన్నమాట. ఎందుకు ఫోన్లో మాట్లాడితే రికార్డింగ్ చేస్తాం కదా అని చెప్పి, సరే నేను మీరు చేసుకోమన్నా. అప్పటికే 2-3 వీడియోలు నా గురించి పెట్టేశాడు, చెడుగానే పెట్టాడు.
చాలా చెడుగా పెట్టాడు. అవి నా బంధువులు చూశారు, నా భార్య పిల్లలు ఏడిశారు. ఇదేంటి ఇలాగా, ఆయన అసలు ఎవరు, మన కులస్తుడా, మనకేమైనా పుట్టినవాడా, మన కులస్తుడు కాదు కదా. ఇప్పుడు మా బైబిల్లో ఒక మాట ఉందండి. ఇప్పుడు దయచేసి దైవజనుల ఇంట్లో ఉన్నటువంటి దైవజనులారా, గొప్ప సేవకులారా, ఆంధ్ర తెలంగాణ భారతం తిరిగినవాడు నేను 40 సంవత్సరాలు. మత్తయి సువార్త 18 అధ్యాయము 15 నుంచి 17 వరకు క్రైస్తత్వంలో దేవుని పిల్లల్లో వాళ్ళు పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే, క్రైస్తత్వానికి ఏమన్నా అపకీర్తి తీసుకొస్తుంటే అలాంటి వాళ్ళని ఫస్ట్గా వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన గద్దించాలి. ఆ విషయాలు చెప్పి సహోదరుడా ఇలా చేయొద్దు అని గద్దించాలి వ్యక్తిగతంగా. ఒకవేళ వినకపోతే 2-3 సాక్షుల్ని పెద్దలను తీసుకెళ్ళి గద్దించాలి. అప్పుడు వినకపోతే సంఘం ముందు అంటే మా పాస్టర్ ఫెలోషిప్ ముందు కానీ పెద్దలను నిలబెట్టి గద్దించాలి. అప్పుడు వినకపోతే అప్పుడు యూట్యూబుల్లోనో ఇంకో ట్యూబుల్లోనో సినిమాలోనో వాళ్ళ గురించి చెప్పి ఎలివేసేయాలి, క్రైస్తవం ఎలివేసేయాలి అని చెప్పారు అని బైబిల్లో ఉంది. మీరు నన్ను విమర్శించిన వాళ్ళలో నేను అడుగుతున్నా, నేను ఈ మన బిగ్ టీవీ ద్వారా నన్ను విమర్శించే వాళ్ళలో ఏనాడైనా ఎప్పుడైనా మీరు నా దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా నువ్వు ఇలా చేస్తున్నావు, ఈ పాట పాడుతున్నావు, ఈ సాక్ష్యం చెప్తున్నావు, అసలు నువ్వు ఎవరో ఏంటి అని ఎప్పుడన్నా అడిగారా? మీ ఊర్లో వచ్చాను, మీ జిల్లాలకు వచ్చాను, మీ మండలాలకు వచ్చాను, మీ ప్రాంతాలకు వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను నేను. నన్ను అడిగారు మీరు? నన్ను అడగల. డైరెక్టర్కి వచ్చి తేరగా ఉందని చెప్పేసి ఫేస్బుక్లోనూ డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి యూట్యూబ్లో పెట్టేసేస్తే అందరు పెరిగిపోతారు, డబ్బులు వస్తాయని చెప్పేసి అలా చెప్పేసి సరిపోయిందా? ఆ దమ్ము లేదా? ఇప్పుడు నీలరాజు అని ఆయన నాకు ఫోన్ చేశాడండి, చేశాడు. నా భార్య నేను మాట్లాడాం. ఏం చెప్పాడంటే నిన్ను లేపేస్తా, చేసేస్తా, ఇదంటే ఇదే భయపెట్టేస్తా. ఎందుకు ముఖ్యంగా పాస్టర్స్ని ఎందుకు ఆయన టార్గెట్గా పెట్టుకున్నారంటే? డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం, కేవలం డబ్బుడాడు. నాకు తెలుసు, నేను అనిపించాను, నేను చూశాను. మీకు ఆ 7 మొత్తం నా దగ్గర ఉన్నాయి. అయితే నా భార్య ఏం చెప్పిందంటే, అయ్యా మేము పేదవాళ్ళం, అన్ని జనుల నుంచి దేవుని సేవకు వచ్చాం, ప్రభు చేసుకుంటాం. ఏదన్నా నా భర్త తప్పు చేసి ఉంటే మాట ద్వారా కానీ శుభ ద్వారా కానీ, మనుషులు అనే వాళ్ళు తప్పులు చేస్తారు. ఏదన్నా ఉంటే మా ఇంటికి రా, ఇక్కడ ఉన్న పాస్టర్ని కూర్చొని, మన పాస్టర్ అసోసియేషన్ ఉంది, కూర్చొని మాట్లాడి నా భర్త తప్పు ఉంటే అప్పటికే నీకు ఒక పూలదండ వేసి నీ కాళ్ళు కడిగి ఒక 50,000 రూపాయలు నీకు ఇస్తాం. నా భార్యని ఇద్దరం చెప్పాం రమ్మని. ఇది చెప్పి 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అడ్రస్ లేడు. మేము ఆహ్వానించాం, ఫోను చేయలేదు మా దగ్గర. అలా మళ్ళీ ఇంకో గిడి పెట్టాడు, నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు ఇవ్వడంట. డబ్బులు ఇస్తే ఆగిపోతాడంట, డబ్బులు అయితే చెప్తేనే చేస్తూనే వాడంట ఆయన. కాబట్టి అది నాకు తెలిసింది. ఈ లోపల ఆయన వీడియోలు కొన్ని చూశారు. చాలామంది పాస్టర్లు, ఒకళ్ళు కాదు, పాస్టర్లనండి పాస్టర్లనండి మొత్తాన్ని అతను టార్గెటే పాస్టర్ని టార్గెట్ చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళండి, చిన్న చిన్నలు కాదు, మహానుభావులు, గొప్ప గొప్ప సేవకు. ఇంకా చాలామంది నన్ను విమర్శించడానికి చెప్తున్నా, మీలో చాలామంది గొప్ప దైవజనుడు, మహాదైవజనుడు ఏసన్న గారిని విమర్శిస్తున్నారు, ఓసన్న మినిస్ట్రీని విమర్శిస్తున్నారు, పెద్ద పెద్ద సేవకుల్ని, మన సతీష్ కుమార్ అయ్య గారిని, తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని, పెద్ద పెద్ద వాళ్ళని. వాళ్ళు ఎంత గొప్ప సేవకులు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలాంటి స్థితి నుంచి ఎలా పైకి వచ్చారు అది నాకు తెలుసు. ఎందుకంటే 40 ఏళ్ళకి సేవకుడు కాబట్టి వాళ్ళ స్థితులు, వాళ్ళ పరిస్థితులు ఫస్ట్ నుంచి ఎంత కన్నీరుగా వచ్చారో, ఇప్పుడు ఈ స్థితికి ఎలా వచ్చారో అలా వచ్చారు. కొన్ని వాళ్ళలాగా మీరు సేవ చేయొచ్చు కదా, మాలాగా సేవ చేయొచ్చుగా. నన్ను విమర్శించడం చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా, నా సేవలో కానీ, నా సేవ అనుభవంలో కానీ, నా పరిసరలో కానీ, దేవుడు నాకు చేసిన మేలులో కానీ, ఇప్పుడు ఈ రోజున నేను నాకు దేవుడిచ్చిన ఈ ఘనతలో కానీ, కీర్తిలో కానీ నా కాళ్ళు గోరుకుని చాలరా మీరు నన్ను విమర్శించేవాళ్ళు. నా కాళ్ళు గోను చాలరా మీరు. నీతి, న్యాయం, ధర్మం, చట్టం, యేసు క్రీస్తు యొక్క కృప నా పక్షంగా ఉండగా మీలాంటి నీలరాజు లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చిన దండు దిగిన నా హృదయం భయపడదు. నేను ధైర్యంగా ఉంటాను, దేవుని చాలా ముందుకెళ్ళిపోతాను. ఈ నీలరాజు ఆయనండి ఒక మీటింగ్ వెళ్తే నన్ను ఒక ఆయన బుక్ చేసుకున్నాడు. అది మిర్యాలగూడ అనే ప్రాంతంలో అభిషేక్ అని ఒక అబ్బాయి బుక్ చేసుకుని పేపర్లు వేసారు. వెంటనే ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఏమండి నీలరాజు అంటే ఎవరు శాస్త్రి అంటే ఒక ఆయన శాస్త్రి అంట, వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఆడు మంచోడు కాదండి, పిలవకండి, ఆడు కానీ వచ్చాడంటే మేము వచ్చి స్టేజ్ మీద అనుకుంటే చంపేస్తాం అని ఇలా అని చెప్పారంట. చెప్తే ఆయన నాకు అవన్నీ నా దగ్గర ఉన్నాయండి, మొత్తం ఉన్నాయి. అప్పుడు నేను చెప్పాను, అయ్యా నేను ధైర్యంగా వస్తా, ఎవడికి భయపడను. నీతి, న్యాయం, ధర్మం, చట్టం దేవుని కొరకు నా పక్షాన ఉంది, నేను ధైర్యంగా వచ్చేస్తా. రమ్మంటే మీరు వస్తా.
మీకు పిరికోలు అయితే ఆడికి భయపడి పిరికోలు అయితే నేను రానన్నా. వద్దులేండి వాళ్ళు నన్ను భయపెడుతున్నారండి, నన్ను కూడా కొడతానంటున్నారండి అని నాకు చెప్పాడు. ఇంకా అంత భయపడి ఉండి వద్దులన్న. అయితే నా చిన్నతనంలో ఇలాగే సేమ్ ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నా చిన్నతనంలోనండి దైవజనులారా వినండి, ఆంధ్ర తెలంగాణ ప్రపంచ సేవకులారా వినండి, మీ అందరికీ చెప్తున్నాను నేను కృష్ణా జిల్లా గుడివాడ నా ఫస్ట్ సంఘం, గుడివాడ పక్కన ముద్దునేపల్లి గురజలో ఫస్ట్ సంఘం నాది. 20 సంవత్సరాలు కష్టపడి సేవ చేశాను నేను. ఆ సంఘం కష్టపడే సంఘాన్ని నా అన్న కుమారుడు, నాన్న చనిపోయాడు, అన్న లేని తండ్రి లేని కొడుకని వాడిని పెంచి పెద్ద చేసి పాస్టర్ని చేసి ఆ సంఘంలో పెట్టా. అక్కడ ఆ ముద్దునేపల్లి ప్రాంతంలో నేను మీటింగ్లు పెట్టేవాడిని, పెద్ద పెద్ద అయ్యగారిని పిలిచి పెట్టేవాడిని. నేను ఒకసారి ఒక పెద్ద అయ్యగారిని పాంపులెట్లు వేసి పిలిస్తే నా పాంపులెట్లు తీసుకెళ్ళి అందరికి ఇస్తా ఉన్నాను నేను. ఏమంటే రండి సభలు కానీ ఒక పాస్టర్ గారికి ఇస్తాను. ఆయన పాంపులు చూసి, అప్పుడు పొట్టోళ్ళు ఉండేవి కాదు, ఓన్లీ పేర్లు అన్నమాట. ఆ రోజుల్లో పొట్టోలు వేసేవాళ్ళు కాదు, పేర్లు వేసేవాళ్ళు. ఆ పేరు చూసి సింపేశాడు నా కళ్ళ మంది పాంపులెట్. ఈ నెవడ బెలమండి, నేను దొంగోడు, ఇడు పచ్చి చెబిసారీడు, ఈండి పిలుతుండు అని చెప్పి నన్ను అన్నాడు ఆ పాస్టర్ గారు. నా వెనక మా విశ్వాసం ఉన్నారు. అలా అన్నారు, ఏమంటే పాస్టర్ గారు, ఒకవేళ ఆయనకి నీకు ఏదైనా గొడవలు ఉంటే, నీకు ఆయనకైనా గొడవలు ఉంటే మీరు వెళ్ళి మీ ఇంటికి తెలుసుకోండి, మీ ఇంటికి మీరు తెలుసుకోండి. అంతేగాని మా సభలకు మేము పిలుచుకున్నాం ఆ సేవకుడిని, మా సభలకు వచ్చే సేవకుడిని రావద్దు పిలవద్దు అంటే నువ్వెవడరు నువ్వు అని చెప్పి గద్దించారండి. గద్దిస్తే ఆయన సభకు రాలేదు, పారిపోయాడు. నేను ఇదే చెప్పా ఆయనకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది నేను సేవకులారా, 2025 జూన్ వరకు నేను బుక్ అయి ఉన్నా, నేను ఖాళీ లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, ఒకవేళ ఆ నీలరాజు లాంటి వాళ్ళకి భయపడి నన్ను పిలవకుండా మానేయండి, డేట్ చెప్పేసేయండి. నేను నన్ను పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క ద్వారం మూస్తే 7 దారులు నా దేవుడు తెలుస్తాడు నా కొరకు. గురవప్ప గారు ఫేమస్ అయిన తర్వాత మీరు మంచిగా అంటే మీలో బాగా యాటిట్యూడ్ పెరిగింది, డబ్బులు అవన్నీ కూడా బాగా సంపాదిస్తున్నారు. అందుకే ఏ మీడియా ఛానల్స్కి కూడా ఆయన రావడం లేదు, కనీసం మాట్లాడినా కూడా ఆయన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఏమంటారు మరి దీనికి? డబ్బులు ఎవరు ఇచ్చారు నాకు? ఎవరు ఇచ్చారు చెప్పమనండి. మీరు మీడియా ఎవరే కదా, ఇప్పుడు ఇన్ని మీడియాలు తీశారు, 4 తీశారు, ఎవరు నాకు డబ్బులు ఇచ్చారు, ఎంత ఇచ్చారు మీరు కనుక్కొని మళ్ళీ నన్ను పిలిస్తే నేను వచ్చి మీకు చెప్తా. నేను ఎవరిని చేజాసి యాచించలేదు, మీడియా వాళ్ళు నేను బతకలేదు. మీడియా వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను బతకలేదండి. నా యేసయ్యే బతికిచ్చాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 40 సంవత్సరాలు నా 2 కూతురికి పెళ్లి చేశాడు. ఏమండి, నాకు అంత అన్నం పెట్టాడు. ఈ రోజున బట్టలు కానీ, నేను తినే తిండి కానీ, నా బ్రతుకు నా జీవితం కానీ అంతా నా ప్రభు ఇచ్చింది. అంతేగాని మీడియాల వల్ల కానీ ఇంకొకరి వల్ల కానీ యాచించి వెళ్ళి నేను అడిగి డబ్బులు తిని ఉండేవాడిని కాదు. తర్వాత ఇంకోటి, ఇతర చర్చికి వెళ్ళే వాళ్ళు ఏ విశ్వాసాలను కూడా, ఏ సంఘస్థలను కూడా మీరు నా చర్చికి రండి అని వాళ్ళని ఆకరించుకోవడం కానీ, అలాంటి మోసాలు అలాంటి పద్ధతులు నాకు ఏనాడు లేదు. నేను మోసగాడిని కాదు, ఒక ఎబిసారిని కాదు, ఒక దుర్మార్గుని కాదు. నాకు అలాంటి ఆలోచనలు దుర్మార్గ పనులు ఏమీ లేవు. అదంతా నా ప్రభు నాకు తెలుసు, నా యేసుకి తెలుసు. కాబట్టి నేను డబ్బు మనిషిని కాదు. డబ్బు మనిషిని అయితే ఈ రూట్ ఎందుకు ఎంచుకుంటాను నేను? నా రూట్లు చాలా ఉన్నాయి. ఇంకోటి చెప్పిన, మా జాతి వాళ్ళే, మా పాస్టర్లో చర్చికి రాని వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు చక్కగా సంపాదించుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, గవర్నమెంట్ జాబులు చేసుకుంటున్నారు, మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు. ఈరోజు నాకు సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. ఇదంతా మా ఆత్మీయ తండ్రి గారు తెలుసు. సొంత ఇల్లు లేదు నాకు. గుడివాడలో చిన్న ఇల్లు, పైన చర్చి ఉండేది. గవర్నమెంట్ వారు దాన్ని తీసేశారు, అంటే రోడ్లకి తీసేస్తే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని డబ్బులు ఇచ్చారండి. ఆ డబ్బులు తీసుకొని వచ్చి విజయవాడ పక్కన నున్న చిన్న స్థలం కొనుక్కున్నాను. ఇప్పటికి రెంట్లో ఉంటున్నాను విజయవాడలో. రెంట్లో ఉంటూ అలాగే, లేకపోతే నాకేంటి, నా రెంట్లో ఉన్నది కర్మ నాకేంటి, మోసగాడిని కాదు. ఇంకోటి చెప్పిన, ఏ చర్చ్ ఎవరైనా మీటింగ్లు వేస్తే నేను మీటింగ్ వస్తాను కాబట్టి నాకు ఎంత డబ్బులు ఇవ్వండి అని అన్నోడు కూడా కాదు. ఎవరిని అడగలే నేను వెళ్ళిన తర్వాత నా స్థితి, నా పరిస్థితిని చూసి నన్ను ప్రేమించి వాళ్ళు ఇచ్చే కానుకలే ఈరోజు నన్ను. అండ్ గురవప్ప గారు ఫైనల్లీ ఒకటి చెప్పండి, ఇవాళ ఇంత ఫేమస్ అయ్యారు, బయటకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఫోటోలు అడుగుతూ ఉన్నారు, ఇస్తున్నారా లేకపోతే నిరాకరిస్తున్నారా? మనస్ఫూర్తిగా ఇస్తున్నా. ఈరోజు నేను హైదరాబాద్ దిగాల వస్తున్నప్పుడు ఒక ముసలమ్మ అసలంగా కళ్ళు కూడా కనిపించట్లేదండి. నేను దిగి వస్తూ గుర్తుపట్టేసింది, పట్టేసి కోయికొయ్య నా దగ్గర పరికి వచ్చింది.
తీసుకొని నా ఫోటో దిగేదా గురుకులేదు. ఆ వెళ్ళేవని పిలిచి ఫోటో దిగిందనమాట. ఫోటో ఇచ్చాను, చక్కగా నవ్వుతూనే ఇచ్చాను. సో ఇస్తారైతే మీరు ఎక్కడ కనిపించిన ఫోటోలు ఇస్తారైతే మంచిగా. నిజమే, ఇప్పుడు ఇస్తే చాలా మంచిది. అండ్ మొత్తం కూడా హీట్గా ఉంది. మా కోసం ఒక్క చలాకీకి ఒక పాట పాడండి మీ భాషలోని. భాష కాదు, ఒక్కటే. అది ఒక్క పాట పాడతారా? కొత్తగా ఇంకేమైనా పాడండి. నా జీవితం రాసిన ఒక పాట పాడతానమ్మా. పాడండి డెఫినెట్గా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే విషము విరిచాబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపాబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే, ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా. ఇది ఫస్ట్ పాట నా జీవితంలో. 89లో రెండో పాట ఏంటంటే, నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని, నా బ్రతుకంతా ప్రభు కోసమే కరిగిపోవాలి క్రోవొత్తిలా, కరిగిపోవాలి క్రోవొత్తిలా, నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని. నా జీవితం అంతా నా ప్రభు కోసం అంకితమైపోవాలి. మీ జీవితాన్ని అంతా ఒక పాటలో, అసలు మీ వాయిస్ అసలు చాలా బాగుందండి. సింగర్గా ఆఫర్ వస్తే చేస్తారా, పాడతారా? సింగర్గా అండి. సింగర్ కంటే ఏ సూపర్ బోలోనా సినిమాలోనా? ఇవి సినిమాలోనేనండి. మీ వాయిస్ చేత సినిమాలోని ఒక హీరోకి పాట పాడమంటారండి. పాడరా? అంత మంచి ఆఫర్ వచ్చినా పాడరు. నేను పాడను. నా గొంతు, నా శరీరము, నా జీవితం, నా బ్రతుకు యేసయ్య కోసమే పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసం చచ్చిపోతాను. ఇంక ఈ ఒక్క మాటతో ఇంక మీ వరకు ఆఫర్లు వచ్చేవి కూడా వెనక్కి వెళ్ళిపోతాయేమో. ఇంకా చూడండి, అంతే అంటారా? నా దేవుడు నాకు వేరే ద్వారం తెలుస్తాడు. ఓకే, సో ఫైనలీ ఎప్పటి నుంచో మీ గురించి వెయిట్ చేస్తూ 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 ఇగోండి ఇప్పటికి దొరికారు మాకు. దీని విషయంలో నన్ను క్షమించాలి మీరు. మన బిగ్ టీ వారు, బిగ్ టీ యజమాన్యం వారు, మా ప్రియ ఆత్మీయ కుమార్తె, నేను అంత పెద్దదాన్ని కాదులేండి, క్షమించే అంత. కానీ గౌతమి గారికి నేను మనస్ఫూర్తి చెప్పంటున్నా. పాపం గౌతమి గారు అండి, ఏమంటే బిగ్ టీ వారు గౌతమి గారు నన్ను చాలా వెంబడిచ్చారండి. ఏమనబాకండి, తప్పు నాదే. టైం లేక సమయం లేక నేను ఇవ్వలేకపోయాను. ఈ రోజున ఆమె కోసం దేవుడే నేను ఇక్కడ తీసుకొచ్చాడు. దయచేసి ఇంకోటి చెప్తున్నాను, చిన్న మాట మన టీవీ వారికి. ఇవ్వాల్సిన ఇంటర్వ్యూని ఇచ్చేసాను. పొద్దాకి ఇదే మాట చెప్తుంటే బాధగా ఉంది. కాబట్టి కొత్త ఏమైనా ఉంటే కొత్తగా పాడినప్పుడు అప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకు కోరుకుంటున్నాను. ఇప్పుడు సెలవు ఇప్పిస్తే డెఫినెట్గా. సో ఎప్పుడు కూడా నెగిటివిటీ వస్తుంది మీ మీద, నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయని ఎప్పుడు కూడా మీరు లో అయిపోకండి. ఎన్నో చూసి వచ్చారు. ఇది మీ ముందు చాలా చిన్నవి, ఎందుకంటే నెగిటివ్ చేయడం, ట్రోల్ చేయడం మీ మధ్య అందరికీ కూడా కామన్ అయిపోయింది. కాబట్టి దీనివల్ల మీరు ఎక్కడ కూడా ఆగిపోకండి అండ్ లో అవ్వకండి. మీది జర్నీ అట్లనే కంటిన్యూ చేయండి అండ్ కొత్త కొత్త పాటలు మాకు అందిస్తూనే ఉండండి, పాడండి. ఓకేనా? చెప్పండి. నా 40 సంవత్సరాలు నా సేవా పరిసరలో, నా జీవితంలో నా దేవుడు, నా యేసయ్య నాకు చేసిన మేలులే చెప్పుకున్నాను. దేవుని వాక్యం చెప్పాను, ఆయన యేసయ్య గురించి చెప్పుకున్నాను, నాకు ఆయన చేసిన మేలు చెప్పుకున్నాను, ఆయన సువార్త ప్రకటించుకున్నాను. అలాగే పాటలు కూడా వెళ్ళిపోతున్నాను. ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ దేవతా దేవుణ్ణి కానీ, ఏ పాస్టర్లను కానీ, ఏ సంఘాలను కానీ నా నోటితో దూషించలేదు, ద్వేషించలేదు. ఎవరిని కూడా అనలేదండి. అలాగ నేను అనలేదు. అది అందరికీ తెలుసు. నేను ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా
ఆ పాస్టర్ గారు మైక్ ఇవ్వగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సహోదరులందరినీ యేసయ్య దీవించును గాక, క్రైస్తవ సహోదరుల్ని ప్రభు దీవించును గాక, ముస్లిం సహోదరుని ప్రభు దీవించును గాక, జాతి కుల మత భేదం లేకుండా అందరినీ దేవుడు దీవించును గాక. నా ఉదయకాల ప్రార్థన అండి. ఫస్ట్ నేను చేసి ఎవరి కోసం తెలుసండి, మన దేశాన్ని కాపాడుతున్నారే సైనికుల కోసం. పాపం వాళ్ళు భార్యని, పిల్లల్ని, కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు బాగుండాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, పోలీసు వారి కోసం మంచి రాజకీయం ఉండాలని, అందరినీ పేదల్ని సాధనలు బాగా చూసుకోవాలని, ఇలాంటి చక్కని మాటలతో నేను ప్రార్థన చేసుకుంటాను తప్ప ఇప్పుడు నేను చెప్పిన నా సాక్ష్యం అండి. ఏ మతాన్ని మారమని కాదు, క్రైస్తవ మతంలో రమ్మని కోరట్లేదండి. నా దేవుడు నాకు చేసిన మేలు మాత్రం చెప్పుకున్నాను. మీరెవరు మతం మార్పిడి చేసేస్తున్నాడు మేసాల గురించి అనొద్దు. నేను మతం మార్పిడి చేయలేదు, చేయను కూడా. నాకు అంత కర్మ కూడా నా పట్ల. నేను కూడా మతం మార్పిడి అవ్వలేదు. మీకు ఇంకో మాట చెప్తున్నా, ఏ పాస్టర్ గారు వచ్చి ఇదేశుడు, తెల్లవాడు, నల్లవాడు, మరగుజ్జోడు ఎవడొచ్చి నాకు ₹1 ఇచ్చి నాకు ఏదో మభ్యపెట్టి నన్ను మతంలో చేర్చుకోలేదు. అడుగుల్లో నేను ఒక్కడనే ఉంటే దేవదూత వచ్చి నాకు దేవుని చెప్పారు. అంతేగాని మతం మార్పిడి చేయలేదు, నేను మతంలోకి వెళ్ళలేదు, దిగలేదు, కలిసిపోలేదు, ఏమవలేదు. ఎక్కడ నిలబడ్డాను అక్కడ నిలబడ్డాను. దేవుడే వచ్చి, యేసయ్య వచ్చి నన్ను రక్షించాడు. ఆ ప్రభు గురించి చెప్పుకున్నాను తప్ప ఈ క్రైస్తవత్వ మతంలోకి రండి అని చెప్పి ఎవరిని అనను. మతంలోకి మీరు రావద్దు, ఎవరు మతం మార్పిడి చేసిన చేయొద్దు. మీరు చిన్న పిల్లలేం కాదు, అన్నీ తెలిసిన వారు. కానీ నేనెందుకంటే యెహోవా ఉత్తముడని, నేను నమ్ముకున్న దేవుడిని ఎరుగుదును, ఆయన ఉత్తముడని రుచి చూసి నా జీవితం తెలుసుకుని ఆయన్ని ప్రకటిస్తున్నాను తప్ప ఇతరులను మాత్రం మారమని కాదు. కాబట్టి హిందూ సహోదరులారా, క్రైస్తవ సహోదరులారా, ముస్లిం సహోదరులారా, ఈ దీనుని ఎక్కడ అడుగులు కొండలు పుట్టినండి. నాకు అసలు ఏమీ తెలియదు. ఈ జీవితంలో నాకు అంటే నాగరికత తెలియదు. నాకు అక్కడి నుంచి వచ్చిన వాడిని. నన్ను సహోదరులతో అర్థం చేసుకొని నా పాటని ఒక జాతే కాదు, ఒక మతం, ఒక కులమే కాదు, అందరూ పాడుకున్నారు, అందరూ డ్యాన్స్ చేశారు. ఇంత ఆదరించినందుకు మీ అందరికి చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటూ, ఇంతగా నన్ను పాపులర్ అంటే అభివృద్ధి చేసినటువంటి నా యేసయ్య పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షల కోరుకుంటూ మీకు అందరం చెప్పుకుంటూ ఈ మాటలు ముగించుకుంటున్నా. ఇట్టి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇంత మంచి మాటలు ఇంతవరకు చెప్పిన టీవీలన్నింటిలో చాలా నీరసంగా చెప్పాను. మరి ఎందుకు బిగ్ టీవీ అనగానే నాకు ఎందుకు రోషం వచ్చేసింది. నన్ను క్షమించండి. అంటే మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాను, నన్ను క్షమించండి. చాలా సంతోషం. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మీరు ద్వారా రావాలని కోరుకుంటూ వందలు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.